హాయ్ అండి అందరికీ. గుమ్మడికాయతోనే కాదు, గుమ్మడికాయ ఆకులతో కూడా కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదైతే అచ్చం తోటకూరతో చేసినట్టే ఉంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, చూసేయండి. ఫస్ట్ గుమ్మడి ఆకులు అంటే లేతగా ఉండేవి తీసుకోవాలి, మరి ముదురు కాదు, ఇలా లేతగా ఉండాలన్నమాట. దీన్ని నీట్గా కడిగేసుకుందాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇప్పుడు ఫస్ట్ గుమ్మడి ఆకును మాత్రమే ఉడకపెట్టాలి. ఇలా ఒక పాత్రలో వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టి. దీని ఇప్పుడు వాటర్ని ఆకుని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు అనపపప్పు, టమాటో, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ వేసుకొని అది మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. అనపప్పు వేసాం కదా, కొద్దిగా లేట్ అవుతుంది ఉడకడానికి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెదుపుకునేటప్పుడు కొద్దిగా పప్పు సైడ్కి తీసుకొని ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు మెదిపోయింది. ఇప్పుడు సపరేట్ చేసిన పప్పును కూడా ఇందులో కలిపేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుంటే రెడీ. ఇదైతే చాలా బాగుంటుంది. రాగి ముద్దకి, రైస్కి చాలా బాగుంటుంది. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్